జీవితం కోల్పోయిన జీవితము, నా జీవితము కృంగిపోయిన జీవితము, నా జీవితము నిలకడలేని జీవితము ప్రభు. విశ్వాసంలో నేను నిలకడ లేకుండా అయా లోకం వైపు తట్టు తిరిగాను ప్రభు. ఒక్కసారి నా తలుపులు తెలుస్తూ అయా నీ తట్టు ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాను. అయా దానియేలు వలె యెరూషలేము తట్టు తిరిగినట్లు అయా నా తలుపులు తెలుస్తూ ఉన్నాను ప్రభు. ఒక్కసారి నా తలుపుల వైపు చూడండి అయా, నీ వైపు తిరుగుతూ ఉన్నానయ్యా, నీ వైపు తిరుగుతూ ఉన్నానయ్యా, నేను ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. నా విశ్వాస జీవితంలో నిలకడగా నేను జీవించినట్లు అయా నన్ను నీతికి వారసులను చేయడం ప్రభు స్తోత్రాలంటూ ఒక్కసారి మనసు విప్పి ప్రభుతో మాట్లాడు, మనసు విప్పి ప్రభుతో ఒక్కసారి నువ్వు మాట్లాడు. ప్రభు అద్భుత కార్యం చేయబోతున్న నీ జీవితం పట్ల ప్రియ సహోదరి సహోదరుడా, అమ్మా తల్లి, ఒక్కసారి నీ యొక్క హృదయమును తెరిచి ప్రభు వైపు తిరుగమ్మా. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని రక్షణ ఓడలోకి నడిపిస్తాడు. నీ అడుగు మొదటి అడుగు రక్షణ ఓడలోకి వేయాలి. చప్పట్లు కొడుతూ దేవుని కనపడతాం. నీ జీవితంలో రక్షణ ఓడలో పెట్టాలి. ఆ రక్షణ ఓడ నుంచి నీ నీతిని వారసులు చేస్తాడు ప్రభు. సహోదరి సహోదరుడా, నువ్వు వింటున్నావా? ప్రభు మాట వింటున్నావా? నువ్వు దినమునా ఒక్కసారి వింటున్నావా? నిలబడుతున్నావా? లోకపు శాసనాలను ఎదురిస్తున్నావా? యోసేపు పాప నుంచి పారిపోతున్నావా? ఈ 7 రక్షణ ఓడలోకి